పడతారో ఇతరుల కోసం పొరుగు వారి కోసం అదే ఇష్టపడనంత వరకు వారు నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి మోమిన్ కాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ముస్లిం అనే హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి? మంచిగా ఉండాలి, మంచిగా మెలగాలి. అల్లా ఆజ్ఞాపించాడు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆచరించి చూపించారు. సహాబాలు అనుసరించారు, ఆచరించారు, పాటించారు, సజ్జనులు అమలుపరిచారు. మరి అలాంటప్పుడు మనం కూడా ఖురాన్ హదీసుల్లో తెలియజేయబడినటువంటి మరి కొన్ని ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వాటిని వీలైతే మనం కూడా ఆచరించడం కోసం ప్రయత్నిద్దాం. అన్నిటికంటే ముందు అసలు మనం ఎలా ఉంటే ఇరుగు పొరుగు వారితో మనం ఎలా ఉండొచ్చు? ముందు మనలో నీతి, నిజాయితీ, సత్యసంధత, సత్ప్రవర్తన, మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, మంచిగా మాట్లాడటం, మంచి అలవాట్లు కలిగి ఉండటం, మరి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు. అంటే మన మాట మంచిగా ఉంటే కనుక మన ఊరంతా మనతో మంచిగా ఉంటారు. అదేవిధంగా మాటకు కట్టుబడి ఉండాలి. మనం ఏదైనా ప్రామిస్ చేస్తే, మాట ఇస్తే ఆ మాట భంగం చేయొద్దు, ప్రమాణ భంగం చేయొద్దు. అదేవిధంగా అమానత్ అంటే మనకేదైనా ఎవరైనా ఏదైనా విషయం చెప్తే దానికి ఇతరులకు చెప్పకూడదు. ఏదైనా ఒక వస్తువు మన దగ్గర పెడితే ఆ వస్తువు మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు తిరిగి ఇవ్వడం కోసం మనలో ఎటువంటి స్వార్థం లేకుండా వారి వస్తువును వారు తిరిగి ఇచ్చేటట్టుగా ఉండాలి. ఏదైనా మనల్ని చూసుకోమని ఎవరైనా మనకి ఏదైనా నమ్మకంతో ఒక వస్తువు, ఒక ఆస్తి, ఒక మాట ఇస్తే దానిని కాపాడాలి. దీన్నే అమానత్ అంటారు. ఈ యొక్క అమానతలో మనం ఖయానత్ చేయకూడదు. అదేవిధంగా అక్రమం, అన్యాయం ఇటువంటికి సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేయకూడదు. అదేవిధంగా ఇతరులు నాశనమయ్యే వ్యాపారాలు, జాబులు, పనులు కానీ మనం చేయకూడదు. ఇతరులు ఆరోగ్యం, కుటుంబం, సమాజం నాశనమైపోయే వ్యాపారాలు కానీ, జాబులు కానీ వీటి జోలికి మనం వెళ్ళకూడదు. అటువంటి వారికి మనం సహకరించకూడదు. అదేవిధంగా అటువంటి సంపాదన కనుక మనం చేస్తే మన కుటుంబంలో అరకత్ బరకత్ అనేది ఉండదు. మన దువాలు అల్లా వద్ద స్వీకరించబడవనే విషయం మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ముందు మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండగలుగుతాం. అదేవిధంగా సమాజంలో ప్రపంచంలో మన మూలంగా కల్లోలాలు, కొట్లాటలు, గొడవలు, విధ్వంసాలు ఇవి రేగకూడదు. వాటికి మనం కారణం కాకూడదు. మన మూలంగా అవి రేగకూడదు. మనం వేరే వాళ్ళతో ఇటువంటి వాటికి పాల్పడకూడదు. ఇటువంటివి చేసే వారితో కూడా మనం సహకరించకూడదు. దీని గురించి